ఒక అన్ఎక్స్పెక్టెడ్ వీడియో. అయితే ఇంకా మా పెద్దబావ గారు వాళ్ళు వచ్చారని, అదొకటి ఈరోజు సండేగా ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు అని వండుకుంటాంగా ఇంట్లోనే ఎందుకులే బయటికి వెళ్ళి తినొచ్చు అని బయటకు వచ్చాం. ఇంకా అట్లనే దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉంది అంటే చూడ్డానికని వెళ్తున్నాం. అది మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. అనుకొని కొన్ని పనులే చాలా మంచిగా అయిపోతాయి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము అన్నం వ్లాగ్స్. ఈరోజు వీకెండ్ సందర్భంగా మా పెద్దబావ గారు వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఇంకా మేమందరం కలిసి వండుకొని చెట్ల కింద తినడానికని బయటకైతే వచ్చాం. మేము ఒక ప్లేస్ మంచిగా చూసుకొని అక్కడైతే ఆగి తిందామని అనుకున్నాం. అసలు మేము ఆగిన ప్లేస్ అయితే సూపర్ ఉంది. నాకు అక్కడ నుంచి అస్సలు రాబుద్ది కాలేదు, అంత బాగుంది అక్కడ వాతావరణం. ఎండ కూడా లేదని చెప్పి ఇంకా ఓపెన్ ప్లేస్లోనే ఆగాం. మేము తీసుకెళ్ళినవన్నీ మంచిగా నీట్గా సదిరేసుకొని తినడానికైతే కూర్చున్నాం. తినేసి మేము అందరం కలిసి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. మేము వెళ్ళిన వాటర్ ఫాల్స్ హిడెన్ వాటర్ ఫాల్స్, అది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. పన్నీర్ కోరేసాను నీకు. అది ఏం కాయరా అని అడుగుతాను. ఏం కాయరా? ఏం కాయ? నమ్మకాయ అన్న ఎందాక యాషలోడా. ఆ ప్లేస్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఎంత దూరం ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను, సరేనా? ఇప్పుడు ఎటు పోవాలా? యాడికి పోతున్నావే? చెప్పు నువ్వు కూడా అన్నలాగా. యాడికి పోతున్నా? మేము వెళ్తున్న వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి పల్లగట్టు వాటర్ ఫాల్స్. మేము ఉంటున్న ప్లేస్ నుంచి మాకు 10 కిలోమీటర్స్. అలానే ఇబ్రహీంపట్నం నుంచి ఇది 20 కిలోమీటర్స్. తీసుకొచ్చి అత్తం మొత్తం ఆగమాగం చేయటమే. కళ్ళు తెరిచినాయి కాదా? నువ్వు తెలిసినట్టు తెలిసి కళ్ళు తెరిచా. చెట్లన్నిటికి మంచి కాయలు ఉన్నాయి కానీ ఇంకా కళ్ళిప్పల. మేమేమో కాల్చుకొని తింటే బాగుంటాయని కొన్ని కోసాం. మా ఆయన కళ్ళెప్పకముందే ఎందుకు కోసారు తెలీదు పెట్టదని పెడతాను. కాల్చుకొని తింటే టేస్ట్ కూడా ఉంటాయి అంట. నేను ఏదో వీడియోలో చూసాను, అందుకే ట్రై చేద్దామని తీసుకున్నా. చెట్లన్నిటికి బోల్డ్ ఉన్నాయి అసలు. ఈ వాటర్ ఫాల్ మొత్తం రాచకొండ గుట్టల్లో ఉంటుంది. ఈ రోడ్ అయితే అసలు అమ్మో, కార్లో అయితే వెళ్ళలేం మనం. మొత్తం బండ్లు అయితే చాలా బెటర్. ఎవరైనా వస్తే అలా బండ్ల మీద రండి. వాళ్ళే సప్పిడి కూడా వినపడుతుంది, నీళ్ళు కూడా ఆవర్తన సౌండ్ వినపడుతుంటే. చిన్నగా సాత్వికు దారిద్ది వాటర్ ఫాల్స్ అక్కడేనా? అక్కడ దాని దగ్గరికి వెళ్ళాక మొత్తం అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అని మాకేం అర్థం కాలేదు. కానీ అక్కడ సౌండ్ అవి వినిపిస్తుంటే ఎవరైనా ఉంటారేమో అని నేను గట్టిగా అట్లా అరిచి అడిగేసరికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఈ బుంగల్లో నుంచి పోవాలంట వాటర్ ఫాల్స్ చూడాలంటే. ఇదొక మంచి ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది. ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో మంచి బెటర్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ రైనీ సీజన్ అంటే ఫుల్గా రెయిన్స్ పడేటప్పుడు కాదు, మొత్తం ఆగిపోయి కొంచెం ఎండలు వస్తాయి కదా, అట్లాంటి టైంలో అయితే చాలా బాగుంటుంది. ఈ రాళ్ళు చాలా జారిపోతాయి. ఈ ఒక్క ప్లేస్ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో వెళ్ళినా అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కొట్టుకెళ్ళిపోతారు అలా ఇలా అని అదేం లేదు. చాలా చిన్న వాటర్ ఫాల్స్, కొంచెం సేఫ్గా ఉండాలి అంతే. ఆ రాళ్ళు జారుతున్నాయి, ఎందుకంటే వాటర్ ఉండే దగ్గర ప్రతిదీ ఏదైనా జారిద్ది కదా, నాచు పట్టేసి. అట్లా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. కానీ వీకెండ్స్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అట్లా వెళ్తే. మేము కూడా చాలాసేపు ఎంజాయ్ చేసి వీడియోస్ ఫొటోస్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాం. అప్పటికే 4:30 అట్లా అయిపోయింది టైము. ఇంకా చాలాసేపు ఉంటే చీకటి పడిపోతే మళ్ళీ ఇబ్బంది అయింది, పిల్లలతో ఉన్నామని ఇంకా స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు కొంచెం ఈజీగా వెళ్ళిపోయాం, కానీ వచ్చేటప్పుడు ఇటు నుంచి వద్దు ఇటు నుంచి పోదామని వేరే రూట్ నుంచి తీసుకొచ్చారు. నాకైతే ఇసుకు పుట్టింది. సాత్విక్ ఆనందంగా ఉంది పైకి ఎక్కేసరికి. ఇంకా అలా చిన్నగా నడుచుకుంటా రాళ్ళు చెట్లు వాగు అన్నీ దాటుకుంటా ఇక బయటకు అయితే వచ్చేసాం. ఈ రోజుకి ఇట్లా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.